Good morning శుభోదయం. and thank you for joining for today's worship too. ఈరోజు ఆరాధనలో అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. And we are blessed by the singing and the worship time. మనం పాటలు పాడే సమయం బట్టి, దేవుని స్తుతించే సమయం బట్టి ఆశీర్వదింపబడ్డామని నమ్ముచున్నాను. And now we will turn to the word of God. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. I want you to open your Bibles to 1 Timothy chapter 6 verse 11. ఇప్పుడు నేను మీ అందరికీ 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒక మాట పంచుకోవాలనుకుంటున్నాను. We will open our Bibles to 1 Timothy, the epistle Paul wrote to Timothy, number 1 and chapter 6 verse 11. మనము ఇప్పుడు బైబిల్ అన్ని కూడా 1 తిమోతి అంటే పౌలు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనానికి తెరుద్దాం. I am reading it from my Bible here, and then you may read it from your Telugu Bible. But thou, O man of God, flee these things and follow after righteousness, godliness, faith, love, patience, and meekness. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. Yes, this is the call of the man of God, Paul, to Timothy. ఇది తిమోతికి దేవుని మనుషుడైన పౌలు పిలిచిన విధానం. దైవజనుడైన పౌలు చెప్పినది. ఇది తిమోతికి దైవజనుడైన పౌలు రాసినది. He is giving a call to follow some things and leave some things. తిమోతికి కొన్ని విషయాలని వెంబడించమని, కొన్ని విషయాలని వదిలేయమని పౌలు రాస్తున్న విషయాలు. And all the things that he is supposed to follow, he writes off in this verse. ఈ వచనంలో తిమోతి ఏవైతే వెంబడించాలో అన్నవి రాశాడు పౌలు. But you see in the chapter previous to this verse, there are a lot of things that he is supposed to leave. కానీ ఇదే అధ్యాయంలో ముందున్న వచనాల్లో ఏ విషయాలు వదిలేయాలో అన్నది పౌలు రాసించాడు. Here, if you read it from from verse 1, we are not going to read anyway, but you have to read through the chapter what you have to learn to leave. కాబట్టి ఈ మొత్తం మొదటి వచనం నుంచి చదివితే, మనము ఇప్పుడు చదవట్లేదు కానీ మొదటి వచనం నుంచి చదివితే మనము ఏవైతే వదిలేయాలి అన్నది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. You have to leave the wrong doctrines. మనం తప్పు సిద్ధాంతాలు, మనం తప్పుడు సిద్ధాంతాలని వదిలివేయాలి. And then you have to read from verse 5. You can read from verse 4. మనము 4వ వచనం నుంచి ఒకవేళ చదివితే, he is proud, knowing nothing but doting about questions and strifes of words, whereof cometh envy, strife, railings, evil surmisings. వాడేమియు ఎరుగక తర్కముల గూర్చియు వాగ్వాదములను గూర్చియు ప్రార్థించగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు దురవమానములను చెడిపోయిన మనసు కలిగి. In 5th verse it continues, perverse disputings of men of corrupt minds and destitute of the truth, supposing that gain is godliness, from such withdraw yourself. చెడిపోయిన మనస్సులు కలిగి సత్యహీనులైన. So you have to leave, forsake all these kind of people.
కాబట్టి ఈ వచనాల్లో ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరినీ వదిలివేయాలని చెప్తున్నాడు. And he comes on to say, దాని తర్వాత తను చెప్తూ వస్తాడు, he continued to say that godliness with contentment is great gain. దైవ భక్తి లేకపోతే దేవుణ్ణి వెంబడించే విధానము, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్తాడు. He says the most profitable thing is to worship God. అన్నిటికంటే లాభకరమైన విషయం దేవుణ్ణి ఆరాధించడం అని తను చెప్తాడు. And he goes on to say the money is the root of all evil in verse 10. అదే కాకుండా 10వ వచనంలో డబ్బు అన్ని విషయములలో కీడుకి సంభవిస్తది అన్నట్టుగా రాస్తూ వస్తాడు. The love of money, డబ్బుని ప్రేమించే మనస్తత్వం, ధనాపేక్ష, the root of all evil. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. All evil things come just because of money. డబ్బు వల్లే అన్ని రకమైన కీడుకి కూడా సంభవిస్తుంటది. It is good to have money. డబ్బులు ఉండడం మంచిదే. But it is very bad to love money. కానీ ధనాన్ని ప్రేమించడం మంచిది కాదు. Money is a good servant. డబ్బుని మనం ఒక బానిసలా చూడాలి, లేకపోతే మన కింద పనిచేసే పనివాడిలా చూడాలి. And he is a very bad master. కానీ డబ్బు మన మీద ఉండేటట్లు చూడకూడదు. మనం అంటే మన మీద అధికారి డబ్బు అయి ఉండకూడదు. Let money not rule you. డబ్బు మిమ్మల్ని ఏలకుండా జాగ్రత్త పడండి. You rule the money. మీరే డబ్బుని ఏలాలి. So there are a lot of other things that he tells not to do in these verses. ఈ వచనాల్లో ఇంకా చెయ్యకూడని విషయాలు బోల్డ్ అని పౌలు చెప్తూ వస్తాడు. But we will concentrate more on what things you are supposed to follow. కానీ మనం చెయ్యవలసిన విషయాల మీద మనం ఇప్పుడు కొంచెం దృష్టి పెడదాం. We have read that verse, 11th verse. 11వ వచనం మనం చదివాం కదా. In this verse he says certain things you must follow. ఈ వచనంలో మనం వెంబడించాల్సిన విషయాలు చాలా మటుకు పౌలు చెప్తూ వస్తాడు. The first thing you are supposed to follow is, మనం మొదటిగా వెంబడించాల్సిన విషయం ఏమిటంటే righteousness. నీతి. What is righteousness? నీతి అంటే ఏమిటి? In English it is written, it is like, you must be right with God first. దేవునితో నీవు సరిగ్గా ఉండడమే మొదటిగా నీతి అని ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. You may be very good person to be helpful to many people and very kind to many other people, and you are good to everybody in the world. మీరు అనేక జనములకి లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచిగా ప్రవర్తిస్తూ వారికి సహాయం చేస్తూ లేకపోతే వారి జీవితాల్లో ఒక మంచి వ్యక్తిగా ఉండొచ్చు. The world may testify about you that you are a very good person. ఈ లోకం అంతా కూడా, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చాలా మంచి వ్యక్తి అని మీ గురించి సాక్ష్యం చెప్పొచ్చు. But if you don't know God and if God don't know you, you are still unrighteous. కానీ మీకు దేవుడు తెలియకపోతే, దేవుడికి మీరు ఎవరో తెలియకపోతే అప్పుడు మీరు నీతి లేనివారుగానే ఉన్నారు. You want to be righteous? Get right with God first. మీరు నీతి కలిగి ఉండాలి అంటే మొదటగా దేవునితో మీ జీవితాన్ని సరి చేసుకోవాలి. And if you are right with everybody else in the world, it doesn't matter if you are not right with God. మీరు ఒకవేళ దేవునితో సరిగ్గా లేకపోతే ఈ లోకంలో అందరితో మంచిగా ఉన్నా సరే దాని వల్ల లాభం లేదు. Dear brothers and sisters, ప్రియమైన సోదరుమణులారా, do you follow to get too close to God? మీరు దేవుని వెంబడించడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి దేవుని దగ్గరికి రావాలి. To know God is to get right with him, and when you know God, get right with him, you become righteous. మీరు దేవుణ్ణి ఎరగడము అంటే దేవునితో మీ జీవితాన్ని సరి చేసుకోవడం. అంటే మీరు ఒకవేళ దేవునితో మీ జీవితాన్ని సరి చేసుకుంటే మీరు దేవుని ఎరుగుతారు, అప్పుడు మీరు నీతి కలిగి ఉంటారు. Righteousness is the first and foremost things that makes you close to God. నీతి దేవునికి మీకు మధ్యన ఉన్న సంబంధం లాంటిది. అది మిమ్మల్ని మొదటిగా దేవుని దగ్గరికి తీసుకెళ్లేది.
I will go quickly to the other parts of this, and godliness. Second one is godliness. మనం మిగతా విషయాలు కూడా త్వరగా చూద్దాము. రెండో విషయం వచ్చేసరికి భక్తి. What is godliness? భక్తి అనగా ఏమిటి? To become God-like person is godliness. దేవుని వలె ఉండడమే భక్తి. To become, మనం దేవునిలా మారాలి. it cannot be done in one day. ఒక్క రోజులో జరిగే విషయం కాదు ఇది. You have to strive for it throughout your life. మీరు మీ జీవిత కాలమంతా దాని గురించి వెంపర్లాడాలి. Godliness is not for one day. భక్తి అన్నది ఒక్క రోజులో అయ్యేది కాదు. Every Sunday you come as a very good person to the church and give attendance, praise God and listen to the word, go away. That is not godliness. భక్తి అంటే ప్రతి ఆదివారం సన్నిధానానికి వచ్చి దేవునికి స్తుతించి పాటలు పాడి దేవుని వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. It is to follow what God told you and then become more like him. మీరు దేవుడు చెప్పిన మాటని వెంబడించమును, ఇంకా దేవునిలా మారడమే భక్తి అంటే. Are you ready for being really godly? మీరు దేవునిలా అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? We must become God-like. Then we can call ourselves godly people. మనం దేవునిలా ఉండడానికి ప్రయత్నిస్తేనే మనం దేవుని పిల్లలము లేకపోతే దేవుని మనుషులము అని చెప్పాలి, భక్తి పరులము అని చెప్పుకోగలం. First one is righteousness. మొదటిది నీతి. Second one is godliness. రెండవది భక్తి. And without righteousness you cannot achieve godliness. మనం నీతి లేకుండా భక్తిని చేరుకోలేం. You have to have righteousness to be right with God so that you become like God every day and day and day. మీరు నీతి కలిగి ఉంటేనే మీరు దేవునితో సరిగ్గా ఉండగలరు. అప్పుడే కదా మీకు భక్తి అన్నది వస్తుంది. Third thing that you should follow. మూడో విషయం మీరు వెంబడించాల్సింది ఏంటంటే faith. విశ్వాసము. Faith. విశ్వాసము. Faith is something that can make you live a humble life in this world. విశ్వాసం అన్నది మనం ఈ లోకంలో తగ్గింపు స్వభావంతో బ్రతకడానికి సహాయం చేసేది. Without faith nobody can please God. విశ్వాసం లేకుండా మనం ఎవ్వరం దేవుణ్ణి సంతోషపరచలేం. If you want to make God happy you must have faith. మీరు దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటే మీకు విశ్వాసం ఉండాలి. Faith not in the world, faith not in the material things of the world, but faith in God. ఈ లోకంలో ఉండే విషయాలు, ఈ లోకం మీద ఉండే విశ్వాసం కాదు, దేవుని మీద ఉండే విశ్వాసం. You trust people more than God, you don't have faith. మీరు ఒకవేళ మనుషుల్ని దేవుని కంటే ఎక్కువగా నమ్మారంటే, అది ఏ మనిషి అయినా సరే, అప్పుడు మీకు విశ్వాసం లేనది అర్థం. Having faith means you rely on God for each and everything in your life. మీకు విశ్వాసం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీ జీవితంలో ప్రతి విషయం, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా, దాని విషయమై మీరు దేవుని మీద ఆధారపడతారని అర్థం. Do you have faith? మీకు విశ్వాసం ఉందా? Jesus many times said in the Gospels that when the Son of God, Son of Man comes back, can he find faith? దేవుడు యేసుప్రభు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు తన 4 అధ్యాయాల్లో కూడా ఏం చెప్తారు? సువార్తల్లో ఏం చెప్తారంటే మనుష్య కుమారుడు విశ్వాసమును కనుగొనునా అంటాడు. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు 4 సువార్తల్లో ఏమని చెప్తాడంటే మనుష్య కుమారుడు విశ్వాసం కనుగొనా అని చెప్తాడు. అంటే కెన్ హీ ఫైండ్ ఫెయిత్? అంటే విశ్వాసం కనబడతదా? When he comes back, can he see faith? రెండో రాకడలో యేసయ్య వచ్చినప్పుడు తనకు మళ్ళీ ఆ విశ్వాసం కనబడతాదా అని అడుగుతాడు. And he says, it's a big question that he put up. అది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. Can he see faith in you and me? మనలో, నాలో, నీలో దేవుడు విశ్వాసం చూడగలడా? If you follow faith, మనము విశ్వాసాన్ని వెంబడిస్తే, then he can find faith in us. అప్పుడే మనలో విశ్వాసం దేవునికి కనబడుతుంది. And then next follow love. చివరిగా ప్రేమను, చివరిగా కాదు కానీ ప్రేమను తర్వాత follow love. ప్రేమను వెంబడించాలి. You like the word love. మనకి ప్రేమ అంటే ఎంత ఇష్టమో ఆ పదం అంటే. But this is not the kind of love that we have in our minds when we hear the word love. మనము విన్న ప్రేమ అన్న మాట విన్న వెంటనే మన మనసులోకి, మన హృదయంలోకి వచ్చే ఆలోచన అయిన ప్రేమ కాదు ఇది. No, not that kind of a love. అటువంటి ప్రేమ కాదు ఇది.
It is not the love that you have for somebody, some boy, some girl, some boy having love toward a girl, and not even the love that you have between parents and children. ఈ ప్రేమ ఒక అబ్బాయి వైపు మీరు చూపించేది కాదు, ఒక అమ్మాయిని చూసి ఇష్టపడేది కాదు, అలాగని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడేటప్పుడు వచ్చే ప్రేమ కాదు, అలాగని తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్న ప్రేమ కూడా కాదు. This love is divine love. ఈ ప్రేమ చాలా దైవికమైనది. ఈ ప్రేమ చాలా దైవికమైనది. The love that expects nothing back. ఈ ప్రేమ వెనక్కి ఏది తిరిగి ఆశించదు. It doesn't ask you to love back the same way that they love you. ఈ ప్రేమ ఎటువంటిదంటే ఆ ప్రేమతో ప్రేమించిన వాళ్ళు మళ్ళీ అదే ప్రేమని తిరిగి పొందుకోవాలని కూడా ఆశించరు. Love doesn't mean that you go close to the person and hug him and kiss him. No, that is not love. ప్రేమ అంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముద్దు పెట్టుకోవడం, వాళ్ళని కౌగిలించుకోవడం కాదు. Love is something that shows your personality, that your character, and by looking at you, they know, though you are very far from them, even then they know that you love them. మనకి ప్రేమ అంటే ఏంటంటే మీరు ఆ వ్యక్తికి ఎంత దగ్గరగా ఉన్నా ఎంత దూరంగా ఉన్నా ఆ వ్యక్తికి తెలుస్తుంది ఏమనంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు, లేకపోతే తాను నన్ను ప్రేమిస్తున్నాడు. God is so far from us. మన నుంచి దేవుడు చాలా దూరంగా ఉన్నాడు. The scientists are not able to measure the distance between the earth and the place called the universe. ఈ సృష్టి అంతటికి చివరి భాగానికి భూమికి మధ్య నుండే ఎంత దూరం ఉన్నదని సైంటిస్టులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. No, he is very far from us. మన నుంచి చాలా దూరంగా ఉన్నాడు, but he shows love to us. అయినా సరే తన ప్రేమని మనకు కనపరుస్తున్నాడు. How? ఎలాగా? He came down to the earth. మన ఈ భూమి మీదకి దేవుడే వచ్చాడు. If you look at the skies and you look at the universe, the whole solar system itself is a speck in the whole universe. మనము మన భూమిని గాని ఈ సౌర కుటుంబాన్ని గాని మనం దాన్ని పోలిస్తే ఈ లోకం అంతటితో మొత్తం ఈ విశ్వం అంతటితో దాన్ని పోలిస్తే ఒక చిన్న మట్టి ధూళి వంటిది. It is like a speck, a dust. మనం ఈ సౌర కుటుంబం అంతా ఈ విశ్వం అంతటితో పోలిస్తే ఒక చిన్న ధూళి లాంటిది. Do you know something? If I can put a flashlight with infrared rays and you can see a lot of dust going around you right now here, where it seems to be very clean. మనము ఇన్ఫ్రారెడ్ యూజ్ చేసే లైట్ ని వాడితే ఇప్పుడు మన చుట్టూ కూడా బోల్డ్ అంతా దుమ్ము కణాలు ఎగరడం కనబడతాయి. మనం though it is looking very clean, but there is lot of dust going around us. ఎంత శుభ్రంగా కనబడుతున్నా మన చుట్టూ దుమ్ము అలా ఎగురుతూ ఉంటది. It is not seen by your eyes. మన కళ్ళతో మనం చూడలేము. That is the size of the whole solar system in the universe. అవి అంత చిన్నవి కదా, అలాగే మన సౌర కుటుంబము ఈ విశ్వమంతటితో పోలిస్తే అంత చిన్నది. But even then God comes down to show his love to you, and he gave his life to show love to you. అంత చిన్నగా ఉన్న మన దగ్గరికి కూడా అయినా సరే దేవుడు తన ప్రేమను కనపరచడానికి మన దగ్గరికి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు, తన ప్రాణాలను కూడా అర్పించాడు. And he doesn't want you to pay back for his love. అలాగని దేవుడు ఏమి మన ప్రేమ తిరిగి పొందుకోవాలని ఆశించట్లేదు. నువ్వేదన్నా ఇవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. నీవేమైనా ఇవ్వాలి ఆ ప్రేమ కోసం అని దేవుడేం కోరుకోవట్లేదు. Only he asks you to follow him. కేవలం ఆయన వెంబడించమని అడిగాడు. Love him like he loved you. దేవుడు మనల్ని ప్రేమించినట్టు ఆయన మనం తిరిగి ప్రేమించాలి. And we are coming to a close. Patience. చివరిగా ఓర్పు. Patience. ఓర్పు. Patient people don't get angry. ఓర్పు కలిగిన వాళ్ళకి కోపం రాదు. They may get angry but very slow. వాళ్ళకి కోపం రావచ్చు కానీ చాలా నెమ్మదిగా వస్తుంది. And you have to practice it every day. ప్రతిరోజు కూడా మనం దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. Mummy is not having patience. ఓర్పు కలిగి ఉన్నాడంటే మొదటిసారి అమ్మా అని పిలిచి రెండోసారి అమ్మా అని గట్టిగా అరిచేయడం కాదు కదా. Nobody is listening to me. Nobody cares for me.
Oh, this is not patience. నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, నా మాట ఎవరు వినిపించుకోవట్లేదు అని అరిచేయడం కాదు ఓర్పు కలిగి ఉండడం. Patience is something you have to practice every day. ప్రతిరోజు మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. You must understand when you are losing your patience. మనం ఎప్పుడు మన ఓర్పును కోల్పోతున్నాం అన్న విషయం మనం తెలుసుకోవాలి. Look at me. See, I'm talking to you slowly, but I'm losing my patience. You must tell that. మనం ఎవరితో అయినా సరే ఓర్పును కోల్పోతున్నప్పుడు వాళ్ళతో ముందుగానే మనం చెప్పాలి, ఇదిగో నేను ఇప్పుడు నా ఓర్పును కోల్పోతున్నాను, అందుకే ఇప్పుడు మెల్లగా మాట్లాడుతున్నాను అని ఒక మాట చెప్పాలి. Don't irritate me. ఇంకెక్కువ నన్ను కెలకద్దు అని చెప్పాలి. But you have to learn it step by step. కానీ అడుగు వెంబడి అడుగులాగా మనం నేర్చుకోవాలి ఓర్పు కలిగి ఉండడం. Step by step you have to grow in patience. మనం ఓర్పులో ఎదగాలి, అడుగు అడుగున ఎదగాలి. When you have patience, then only you can go to heaven. మనకి ఓర్పు కలిగి ఉంటేనే మనం పరలోకానికి చేరగలం. Matthew 24:13 says, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం the one చెప్తుంది, who has patience till the end will be saved. మనం రక్షించబడాలంటే చివరి వరకు ఓర్పు కలిగి ఉన్న వాళ్ళే రక్షింపబడతారు అని రాసి ఉంటుంది. You have to have patience till the end. మనం చివరి వరకు ఓర్పు కలిగి ఉండాలి. And that cannot be done by one day. అది ఒక్క రోజులో మనము తెచ్చుకోగలిగే You విషయం have కాదు. to practice it every day. మనం రోజు ప్రాక్టీస్ చేస్తేనే మనకు అది అబ్బుతుంది. Have patience with your dear ones. మనము మనకి ఇష్టమైన వారితో ఓర్పు కలిగి ఉండాలి. Have patience with your friends. మన స్నేహితులతో ఓర్పు కలిగి ఉండాలి. Bear one another's burdens. ఒకరి బరువులు ఒకరు కూడా మొయ్యాలి. That is what he says in the verse 1. And then finally, meekness. చివరిగా సాత్వికము. Meekness is not weakness. సాత్వికం అంటే మనము బలహీనులుగా ఉండమని కాదు కదా. సాత్వికం అంటే చేతకాంతనం కాదు. సాత్వికం అంటే చేతకానితనం కాదు. You are meek doesn't mean anybody can come and shout at you and go away. మనం సాత్వికం కలిగి ఉండాలంటే ఎవరైనా మన మీద వచ్చి అరిచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు కాదు. No, meekness is the strength. సాత్వికము అంటే ఒక బలము. You forgive others' mistakes. మీరు ఇతరులు చేసిన తప్పుల్ని క్షమించాలి. The ones who wronged you. మీ వైపు తప్పుగా ప్రవర్తించిన వాళ్ళని కూడా మీరు క్షమించగలగాలి. Forgive them. వాళ్ళకి క్షమించాలి. Jesus once was telling to forgive people, and Peter came and asked how many times we should forgive. యేసుప్రభు వారు ఒకసారి క్షమాపణ గురించి చెప్తుంటే పేతురు వచ్చి అడుగుతాడు, ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించాలి ఒక వ్యక్తిని? 7 times. Is 7 times enough to forgive? 7 సార్లు సరిపోతుందా ప్రభువా అని పేతురే చెప్పేస్తాడు. And then Jesus says, కానీ యేసు అంటాడు 70 times 7. 77 సార్లు క్షమించచ్చు. That means 70 times 7 is 490 times. 490 సార్లు In a day. ఒక్క రోజులో. So if you want to forgive 7 times a day, ఒకవేళ మీరు ఈ రోజుకి 7 సార్లే క్షమిస్తారు అని ఫిక్స్ అయితే, this is your first mistake. ఈ రోజు నీ మొదటి తప్పు ఇదే అని లెక్క పెట్టడం మొదలు పెడతారు. After an hour, second. రెండవది 1 గంట తర్వాత. 3. మూడవది. 4. నాలుగవది. 5. 5. 6. 6 దగ్గర అంతే అయిపోయింది. But if you are to forgive 490 times a day, అదే మీరు ఒకవేళ 490 సార్లు ఒక వ్యక్తిని క్షమిస్తే, you might count from 1 to 10. మొదటి 10 సార్లు లెక్క పెడతారు. Maybe 1 to 20 also you will count. బాగా ఓర్పు ఉంటే నిజంగా 20 సార్లు లెక్క పెడతారు. After 3-4 hours you forget how many times. ఒక 3-4 గంటల తర్వాత ఎన్నిసార్లు మర్చిపోతారు. That's what Jesus is saying. అదే దేవుడు చెప్తున్నాడు. You don't count people when you forgive them. మీరు ఒకరిని క్షమించినప్పుడు అది ఎన్నోసారి అన్నది మీరు లెక్క వేయకూడదు. Not 7 times. If it is 7 times, you will count them and then say, then now you are done. 7 సార్లు అయితే మీరు దాన్ని లెక్క పెడతారు. అప్పుడు ఏమవుతుంది? 7వసారి అయిపోయాక. But గాని Jesus says, forgive them. కానీ యేసు అంటాడు వాళ్ళని క్షమించండి. Meekness. సాత్వికం. To forgive. క్షమించండి. Bible says Moses is the meekest person on the earth. మోషే అందరిలో కల్లా సాత్వికుడు అని బైబిల్ చెప్తుంది. He has all these qualities that we have been talking about
from the beginning. మనం ఇప్పటి వరకు చదువుతున్న ప్రతి ఒక్క లక్షణం కూడా మోషేలో కనబడుతుంది. He is righteous, తన నీతిమంతుడు, godly, భక్తిపరుడు, faith he has, విశ్వాసం కలిగి ఉన్నవాడు, he has love for his people and his enemies also. తన మనుషుల పట్ల అంతేకాకుండా తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్ల కూడా ప్రేమ కలిగి ఉంటాడు. And he was patient. ఓర్పు కలిగి ఉన్నాడు. He is walking with some 20 lakh people for 40 years, not getting irritated. That is called patience. 20 లక్షల మంది జనాలతో 40 సంవత్సరాలు నడిచాడు. ఏ మాత్రం కూడా చిరాకు పడకుండా. After he walked for 30 to 40 days and he lost his patience, then he has to carry that patience till 40 years. ఒక 30-40 రోజుల్లో ఒకవేళ ఓర్పును కోల్పోయాడు. కానీ మిగతా 40 సంవత్సరాలు కూడా మళ్ళీ ఆ ఓర్పుతోనే భరించాడు. And God says he is the meekest person on the earth. అందుకే యేసయ్య మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? సాత్వికుడు, ఈ లోకమంతట్లో సాత్వికుడు అని. భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు. ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే సాత్వికుడు అన్న సాక్ష్యం దేవుడిచ్చాడు. You need to follow these. ఈ మనం ఇప్పటి వరకు చదివిన ప్రతి లక్షణం కూడా మనం వెంబడించాలి. Righteousness, నీతి, godliness, భక్తి, faith, విశ్వాసము, love, ప్రేమ, patience, ఓర్పు and meekness. సాత్వికము. May the Lord give us grace to follow all these things wholeheartedly. మనం ఇవన్నీ కూడా వెంబడించడానికి, పూర్ణ హృదయంతో వెంబడించడానికి దేవుడు మనకి తన కృపనిచ్చినగా. Amen. ఆమేన్. Shall we pray? Father, we just want to thank you for today's word. Thank you for the things that you have taught us to follow in our lives. We commit ourselves into your hands, Lord. We pray that we are weak, but you are meek. You teach us how to follow all these things: righteousness, godliness, faith, love, patience, and meekness. We commit ourselves into your hands, Lord. Thank you for all these dear ones who attended the morning service today. Bless each and every one of us with your kind blessings. Keep us through this week and be with us as we go to our works and coming back. Thank you for all your love and compassion to us. Thank you for giving us faith. Thank you for giving us salvation. And we commit ourselves into your hands. In the most precious name of our Lord and Savior Jesus Christ, I pray. Amen. Amen. May the love of the Father, the grace of our Lord Jesus Christ, and the fellowship and communion of the Holy Spirit be with us all till his coming to be his testimonies. Amen. Amen. And amen. Praise the Lord. God bless you. Thank you for joining.